మా చుట్టాలందరూ, మా ఫ్రెండ్స్ అందరూ, మా ఊరోళ్ళందరూ, మెయిన్గా మా ఊరోళ్ళు అయితే పక్కా చూస్తున్నారు చాలామంది అని నాకు అర్థమవుతుంది ఆ వీడియోస్. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా కామెంట్ చేయండి, ఇది బాగుంది అక్క, ఇది బాగుంది చెల్లె, ఇది బాగాలేదు అక్క, ఇది బాగుంది, ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి, ఇంప్రూవ్ చేసుకో, ఏదో ఒకటి కామెంట్ రూపంలో నాకు చెప్తే నాకు అర్థమవుతుంది మీరు చూస్తుండ్రని. నా గురించి కామెంట్ పెడితే ఏదో ఒకటి అర్థమవుతుంది. కామెంట్ పెట్టకుండా మీలో మీరు మాట్లాడుకుంటే నాకేం అర్థమవుతుంది? దయచేసి మీ సజెషన్స్ నాకు ఇవ్వండి, బాగున్నా లేకపోయినా సజెషన్స్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా నేనైతే మీ సజెషన్స్ ఫాలో అవుతా. అర్థమవుతుందా? నేను వీడియోస్ చేయడానికి చాలా కష్టపడుతున్నా. నేనే ఎడిటింగ్ చేసుకోవాలి, నేనే స్టాండ్ పెట్టుకోవాలి, నేనే అన్నీ చేసుకొని నేనే చేసుకుంటా. పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ ఎవ్వరు హెల్ప్ చేయరు. మొత్తం అన్ని వీడియోస్ నేనే చేసుకుంటా. ఎడిటింగ్ కానీ షూటింగ్ కానీ ప్రతి ఒక్కటి నేనే చేసుకుంటా. ఏదో కష్టపడుతున్నా కదా, కష్టపడుతున్నందుకు మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి కదా నాకు. మా ఊరోళ్ళు అన్నప్పుడు ఊరు అమ్మాయికి అయితే మంచిగా ఎంకరేజ్ చేయాలి కదా మీరు అందరూ. మన అమ్మాయిని మనం డెవలప్ చేసుకుందామని అయితే మీరు చేయాలి కదా. సరే అక్క పాపం చదువుకున్నది, జాబ్ చేయలేకపోయింది, ఇప్పుడైతే వీడియోస్ చేస్తుంది పాపం, ఏదో ఒకటి అక్కకి ఎంకరేజ్ చేద్దామని అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ కొట్టండి, కామెంట్స్ అయితే ఖచ్చితంగా చెప్పండి. విన్నారా? నవ్వుకోవడం కాదు, నాకు దోషనే నేను చేస్తున్నా. కొన్ని కొన్ని బాగుండొచ్చు, కొన్ని బాగుండకపోవచ్చు, ఎలాగైనా ఉంటాయి. ఎందుకంటే నేను నా వేలో నేను ఆలోచిస్తా. చాలామంది ఎలా చేస్తున్నారో దాన్ని బట్టి నేను చేస్తుంటా. పాపులర్ ఏ వీడియోస్ ఉన్నాయో అవి చేస్తుంటా నేను. కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకొని నాకైతే కామెంట్స్ చేయండి. విన్నారా అండి?